అది రాష్ట్రంలోనే అతిపెద్ద మేకల సంత. అక్కడ ప్రతి శనివారం 10,000కు పైగా మేకలు, గొర్రెల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఏటా పెళ్లిళ్ల పండుగ సీజన్లలో కొనుగోలుదారులతో అంగడి మొత్తం కిక్కిరిసిపోయి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అంగడి నిర్వహణ కోసం గ్రామ పంచాయతీకి వేయడం ద్వారా లక్షల్లో ఆదాయం వస్తున్న సంతలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కనీస వసతులు లేక వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల అంగడి ప్రతి శనివారం మేకల వ్యాపారులు, కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. వేల సంఖ్యలో కొనుగోలు జరుగుతున్నందున ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మేకల సంతగా పేరుగాంచింది. ప్రతి వారం సుమారు 10,000కు పైగా గొర్రెలు, మేకలను మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. సంతలో స్థలం ఇరుకుగా ఉండడంతో కొందరు వ్యాపారులు రోడ్లపైనే క్రయ విక్రయాలు జరుపుతుంటారు. జిల్లా నుంచే కాకుండా మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల నుంచి కూడా మేకల విక్రయాల కోసం వస్తుంటారు. అంగడి ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం దండిగా వస్తున్నా అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేక మనుషులు, మూగజీవాలు దాహార్తితో అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. గత 23 ఏళ్లుగా నవీపేట కేంద్రంగానే ఈ మేకల అంగడి నడుస్తోంది. ప్రతి శనివారం దాదాపు 2 నుంచి 3 వేల మంది వ్యాపారులు, కొనుగోలుదారులు ఇక్కడికి వస్తుంటారు. అంగడిలో నీడనిచ్చేందుకు షెడ్లు, తాగునీటి సౌకర్యం లేని పరిస్థితి నెలకొంది. సౌకర్యాలు లేవు. ఇక్కడ ఎండాకాలం ఇప్పుడు వస్తున్నది. మూగజీవులకు వాటర్ ఫెసిలిటీ అలాంటిది ఏం లేదు. పార్కింగ్ అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది. వెహికల్ కూడా మొన్న ఎత్తుకపోయినారు. బొలెరో బండి కూడా ఎత్తుకపోయినారు. బైకులు ఎత్తుకపోతున్నారు. 3-4 రాష్ట్రాల నుంచి మేకలు విపరీతంగా వస్తున్నాయి. సౌకర్యాలు అయితే ఏమీ లేవు. సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము. ఇది సాటాపూర్ కేంద్రంగా జరిగేటువంటి మార్కెట్. కొన్ని అనివార్య సంఘటనలు జరగడం వల్ల నవిపేటకి రావడం జరిగింది. అయితే 23 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మార్కెట్ చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు అంచెలంచెలుగా వెదిగి కోట్ల రూపాయలలో ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గానీ ఈ యొక్క మార్కెట్ కి వచ్చేటువంటి అయితే వ్యాపారస్తులకు వసతులు కల్పించేటువంటి పరిస్థితులు లేదు. మార్కెట్ లో వసతులు ఎక్కువ ఉన్నాయి కానీ వసతులు లేవు. వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, ఆంధ్ర నుంచి కూడా జనాలు వస్తారు ఇక్కడ కొనుగోలు చేయడానికి. ఈ నవిపేట గ్రామ పంచాయతీ వాళ్ళు గానీ సవలతులు కల్పించాలని మా యొక్క మనవి. महाराष्ट्र से आते इधर बकरी बेचने के लिए మేకలు తీసుకొస్తే అంగడి ఇక్కడ లవ్ చిట్టి బాగా ప్రేమ పెడుతుంది. మేకకి 40 రూపాయలు. అంగడిలో స్థలం ఇరుకుగా ఉండడంతో వ్యాపారులు బస్టాండ్కు ఎదురుగా ఉన్న బాసర్ రోడ్డు మీదే విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, కొనుగోలుదారులు తీసుకొచ్చిన వాహనాలకు పార్కింగ్ సౌకర్యం లేక రోడ్లపైనే నిలుపుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. వర్షాకాలం వస్తే మోకాళ్ళ మట్టి బురదలో అన్ని కాళ్ళు చెడిపోతున్నాయి. అంగడి సరిపోతలేదు. 97 ఇక్కడ అంగడి వచ్చినప్పుడు 20 ఎకరాల భూమి ఇస్తామని మాటిచ్చిండ్రు. అది ఇప్పుడు సుమారు 27 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఏదే సౌలత్ లేదు, నీళ్లు లేవు. 100 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చినాము. ఇక బయట పోదామంటే బస్సుల సౌకర్యం ఉండదు, ఆటోల సౌకర్యం ఉండదు. ఇక నీడ కూర్చున్నాము ఒక 5 నిమిషాలంటే నీడ కూర్చునడానికి కూడా ఫెసిలిటీ లేదు. మొత్తం దుమ్ముల దస్తి కట్టుకోవాలి, తిరగాలి. కొంటలు వచ్చిందంటే బస్ స్టాండ్లో పోవాలి. మీదకి వెళ్ళి ఇటు దాటాలంటే బాగా ఇబ్బంది అవుతున్నది. మొన్న మా బండి కూడా పోయింది. ఈ డస్ట్ కు బాగా రోగాలు కూడా వస్తున్నాయి మాకు. దీని గురించి ఏదైనా పరిష్కారం చేయాలని అధికారులను కోరుతున్నాము. చిట్టి పైసలు అయితే బరాబర్ తీసుకుంటారు కానీ ఏది వసతి లేదు. ఎండాకాలం ఉంది, షెడ్ బిడ్డులు ఏమి లేవు. ఇది మేకలకు నీళ్లు లేవు. ఊరు మధ్యలో ఉంది, బాగా ట్రాఫిక్ లో ఉంటుంది. ఎప్పుడు వచ్చినా రష్ ఉంటుంది. మాకు ఇన్ని నుంచి బయటపడడానికి 1 అవర్ అవుతుంది. పార్కింగ్ లేదు. బస్ స్టాండ్ లో కారు పెడతామనుకుంటా ఇది కొడుతుండ్రు, ఫైన్స్ కొడుతుండ్రు. బండి పెడితే బండ్లు పోతున్నాయి. మరి ఒకటి అంగట్లో ఎలాంటి నీళ్లు లేవు, ఏమి లేదు. ఎండాకాలం మేకలు నీళ్ల కొరకు కూడా చనిపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ యొక్క స్థలాన్ని ఇంకో దగ్గరికి మార్చి ఈ యొక్క మార్కెట్ కు సుమారు కనీసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి వసతులతోటి మార్కెట్ ని డెవలప్ చేయాలి. మేకల అంగడిలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మేకల సంత గానీ, వారం సంత గానీ, ఇందులో సులభ క్యాంప్స్ కానీ 50 నుంచి 60 లక్షల వరకు మాకు గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి. అయితే అక్కడ మేము మేకలకు వాటర్ డ్రమ్ములు పోసి దాంట్లో వాటర్ ఇస్తాం. అయితే పర్మనెంట్ సోర్సెస్ లాగా అక్కడ కొన్ని వాటర్ ట్యాంక్ సిమెంట్ తోని కట్టియాలని మా దృష్టికి వచ్చింది. త్వరలో ఇది కట్టిస్తాం. అక్కడ మళ్ళా గ్రామ పంచాయతీ ముంగట కూడా స్థలం ఉంది, దాంట్లో ఉన్నాయి. అంటే పార్కింగ్ చేసుకుంటారు, అక్కడ కూడా అమ్ముకుంటారు వాళ్ళు. కానీ రోజు పెడుతుంది ఆల్టర్నేట్ స్థలాన్ని పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి అది మాట్లాడి ట్రాఫిక్ లేకుండా చేయదలుచుకుంటున్నాం. అధికారులు స్పందించి మేకల అంగడిలో సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, కొనుగోలు